నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెర్ఫ్ ఆధ్వర్యంలో కొలకలూరులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శ్రీకారం. మంత్రి నాదెండ్ల మనోహర్ 10 లక్షల విరాళం. ఎకరం పొలం దానం ఇచ్చిన సువత్సల శశికిరణ్ కుటుంబ సభ్యులు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 అర్జీలు. కొలకలూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలో రోల్ మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేద్దామని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ పొన్నెకంటి సువత్సల శశికిరణ్ ప్రభుత్వానికి ఎకరం పొలం ప్రభుత్వానికి దానంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈరోజు తెనాలిలోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో పొన్నెకంటి సువత్సల శశికిరణ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి కొలకలూరులోని ₹1 కోటి విలువ గల తన ఎకరం పొలాన్ని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తన కుటుంబం తరపున ₹10 లక్షల విరాళాన్ని ప్రాజెక్టు అభివృద్ధి పనుల కోసం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తండ్రి పోతురాజు స్ఫూర్తితో వారి కుమార్తె ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం తన భూమిని దానంగా ఇవ్వటం చాలా గొప్ప విషయమన్నారు. తన వద్దనున్న 1/2 ఎకరం స్థలం సరిపోకపోవడంతో మరొక 1/2 ఎకరం స్థలం కొనుగోలు చేసి మొత్తం ఎకరం పొలం సుమారు ₹1 కోటి విలువ గల ఆస్తిని సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయదలిచిన ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు దానంగా ఇవ్వటం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతులు అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా సేవారంగంలో ఎక్కువగా పనిచేయాలన్నారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థలదాతలను అభినందించారు. ఒక దాతగా ముందుకొచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాజం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం ఇది. ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మన కొలటూరులో మహిళా సాధికారత కోసం అని శశికిరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ₹1 కోటి మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం MSME ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మన ప్రాంతంలో. ఇన్ఫ్యాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాము, చాలా చోట్ల వెతికాము, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికిరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికున్న ల్యాండ్ని చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక 1/2 ఎకరం దాదాపు 43 లక్షలు 45 లక్షలు ఖర్చయ్యే భూమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న MSME యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొలటూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలటూరు పంచాయతీ. సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఎంతో బాధ్యతతో కూడిన పని, ఎందుకంటే ఎంతో నమ్మకంతో సమయం కూడా వెచ్చించి పాప ఆమె అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో మనం కార్యక్రమాలు చేయాలంటే ఒకసారి ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతాం, కానీ ఎంతో ఓపికగా ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకురాకుండా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఏమైంది, మా ప్రాజెక్ట్ ఏమైంది, ఎక్కడి వరకు వచ్చిందనే విషయం తప్ప ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. నిజంగా ఎంతో
అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నందుకు ఏ విధంగా ఒక చైతన్యం ప్రజల్లో వస్తుందో మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసం. డెఫినెట్గా మనం కూడా భాగస్వాములు అయితే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది మన ప్రాంతానికి, మన సమాజానికి కనుక నమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చాం. అటువంటి నాయకత్వం మనకి ఈరోజు వచ్చింది. నిజంగా అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వ్యక్తుల ద్వారా ఎంత అద్భుతంగా మనకి మన ప్రాంతానికి వెన్నుదిచ్చే విధంగా రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పంచాయతీ మనకి కొలకలూరు. ఇక్కడ మనకి శశికిరణ్ గారు, పోతురాజు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, మరొక్కసారి ఆయన గురించి తలుచుకుని ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను. ఏ కార్యక్రమమైనా సభాపం ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా 4 మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివించారు. ఒక హెడ్ మాస్టర్గా, ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు ఆయన. ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు కొలకలూరు నుంచి. వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా, పోతురాజు గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికరణ్ గారు టేకప్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ఒక 10 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తామని ఆ ప్రాంతానికి, మన ప్రాంతానికి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అనుకున్న రీతిలో ఒక వారం క్రితం సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము కమిటీ మీటింగ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము అనుకుంది ఏంటంటే సర్వీస్ సెక్టార్లో కూడా మనం బిల్డప్ చేయాలి, ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించవచ్చని. దానికి అనుగుణంగా ఒక చిన్న ఇండస్ట్రీ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతోటి అక్కడ ఉన్న మహిళలకి, ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. విజన్ ఉన్న నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్, స్థలదాత పొన్నగంటి సువచ్చల శశికిరణ్ మాట్లాడుతూ ఫలితం ఆశించకుండా 10 మందికి ఉపయోగపడేలా ఊరిని అభివృద్ధి చేయడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ మీద నమ్మకంతో ప్రాజెక్టు కోసం ఎకరం పొలాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరిన్ని ప్రాజెక్టులు రావాలని, దాతలు ముందుకు రావాలన్నారు. నిరంతరం అభివృద్ధి మంత్రాన్ని పట్టించే మంత్రి నాదెండ్లతోనే తెనాలి అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ రోజున మేము ఈ ల్యాండ్ డొనేట్ చెయ్యటానికి దేవుడిచ్చిన ఆశీర్వచనములను బట్టి మా కుటుంబ సభ్యులు అందరం కూర్చొని ముందు దేవదేవునికి, నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రెండోది నా కుటుంబ సభ్యులకి. ఎందుకంటే మనం ల్యాండ్ ఇద్దాము అన్న వెంటనే మేము 8 మంది పిల్లలం, 6 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 8 మంది ఓకే, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి పెట్టిన ప్రాజెక్టుల్లో మెయిన్గా మనోహర్ గారు. ఇంతవరకు నేను ఎంతోమంది, నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, చాలామంది పొలిటీషియన్స్ని చూశాను. కొలకలూరుని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూశారు కానీ అభివృద్ధి పదంలోకి తీసుకువెడదామని ఏ ఒక్క నాయకుని కూడా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు. పోయినసారి మనోహర్ గారు చేసిన అభివృద్ధే మా కొలకలూరులో ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మనోహర్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే మన కాన్స్టిట్యున్సీలో ఆయనకున్న విజన్స్ వేరుగా ఉంటాయి. ది బెస్ట్ పొలిటీషియన్ అంటే నాకు ఒక పొలిటీషియన్గా సార్ కనిపించరు, ఒక కార్పొరేట్ దిగ్గజం కూడా కలిసి ఉన్నట్టు ఉంటుంది మనోహర్ గారిలో. మా ఊర్లో సార్ వేసిన రోడ్లు తప్పనిచ్చి కొలకలూరులో వేరే అభివృద్ధి కార్యక్రమం ఏం జరగలేదు. మేము అవతరామిరెడ్డి గారి దగ్గర నుంచి కొలకలూరు దుగ్గిరాల కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు ఇది వరకు ఉండేది కొలకలూరు. అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసాము అవతరామిరెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత ఈరోజు పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్స్ వరకు చూసిన ఎమ్మెల్యేల్లో మా ఊర్లో డెవలప్ చేసిన ఏకైక వ్యక్తి మనోహర్ గారు. ఇంకెవరు చెయ్యలేదు. మా దగ్గరకు వచ్చి ఎలక్షన్స్ అయిపోయాక సార్ మా ఊరికి ప్రాజెక్టు కావాలి సార్ అని చెప్పి అడిగితే హోల్ హార్టెడ్గా చేద్దామమ్మా ఊరికి ప్రాజెక్టు అని అన్నారు. సార్ మాట మీద
మా వంతు కార్యక్రమం మేమేం చేయాలి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, సబ్ రిజిస్ట్రార్ తహసీల్దార్ గోపాలకృష్ణ, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను తెనాలికి వచ్చినప్పటి నుంచి కూడా మంత్లీ అట్లీస్ట్ 2 times వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా కలెక్టరేట్ నుంచి ఈ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వండి, ఆ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎంత ఎతికినా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ లేదు, ప్రైవేట్ ల్యాండ్ కొనాలంటే చాలా కాస్ట్లీ, అంత ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. సో ఎలా అని అనుకుంటుంటే ఫస్ట్ అయితే మహిళా మండలి కాంప్లెక్స్ని డొనేట్ చేస్తున్నారని చెప్పారు. అప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, ఎలా ఇట్లా డొనేషన్కి వస్తున్నారు అని. అంతలోపే ఇది కూడా వస్తుందన్నారు. సో ఫస్ట్ తెనాలికి యాజ్ అ కల్చర్ ఇంత డొనేషన్ కల్చర్ ఉంది, చారిటీ వేరే వాళ్ళ గురించి సొసైటీకి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇది మనం గొప్ప కల్చర్ ఆఫ్ తెనాలి అని అక్నాలెడ్జ్ చేయాలి. అండ్ తర్వాత ఇప్పుడు శశికిరణ్ గారి ఆలోచన ఎలా ఉందంటే, నా సొంత ల్యాండ్ ఇస్తే బాగుంటుంది కానీ ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని, తనది కాకుండా పక్కది కూడా కొని ఇస్తున్నారంటే అసలు ఆవిడ ఆశయాన్ని మనం చాలా గొప్పదిగా రికగ్నైజ్ చేసి, అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ ఏజ్లో ఎంత డిఫికల్టో, అలాంటిది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్కి ఎస్పెషల్లీ మహిళలకి ఈ సైట్ ఉపయోగించి చాలా గొప్ప స్థాయిలో ఇదొక ఎగ్జాంపుల్గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ టైము ఎస్హెచ్జి ఉమెన్కి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనే ఒక కాంప్లెక్స్ కోసం క్లస్టర్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లో 1 ఎకరా డొనేషన్ ఇప్పించిన సార్కి డిఆర్డీఏ తరఫున సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మేడం శశికిరణ్ గారు కూడా లాస్ట్ ఒక 8-9 months నుంచి మేడంతో మేము టచ్లో ఉన్నాము. సైట్ కూడా వెళ్ళి ఫిజికల్గా చూస్తున్నాము. చూసిన తర్వాత మేడం కూడా 2-3 సార్లు ఏమైంది ఇది ప్రాజెక్ట్ ఏమైంది అని 2-3 సార్లు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్లో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఒక 50,000 కోట్లు ఒక డ్వాక్రా సంఘాలకి మహిళలకి ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా అన్ప్రొడక్టివిటీ అమౌంట్గా ప్రజల్లోకి చేరుతూ ఉంది. కానీ గవర్నమెంట్ వచ్చి మన ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి డ్వాక్రా మహిళని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని దిశగా మేము ప్రత్యేకమైన ఆచరణ చేస్తున్నాము, కార్యాచరణ. దానికి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్గా తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఒకే ప్లేస్లో ఇచ్చినట్లయితే ముఖ్యంగా మహిళలు అన్ని చోట్లకు వెళ్ళి దానికి సంబంధించిన శాంక్షన్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ తీసుకోలేరనే ఉద్దేశంతో ఒకే కాంప్లెక్స్లో కనుక గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రిసెప్షను, పార్కింగ్ ఏరియా ఇస్తారండి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ మీటింగ్ హాల్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో తర్వాత సోలార్కి సంబంధించిన ప్యానల్స్ ఫిక్స్ చేసుకుంటూ ఈ 3 floors ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రెడీ అవుతుంది. తెనాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్జీదారులు పలు సమస్యలపై అర్జీలను సమర్పించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను సేకరించారు. రెవెన్యూ 3, సర్వే 1, పోలీస్ 4, మున్సిపాలిటీ 4, పంచాయతీరాజ్ 1, పీడీ డిఆర్డీఏ 1 మొత్తం 14 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 5 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. ఆ 5లో ఒకటి రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్ విభజన కోసం, అట్లాగే ఒకటి ఒంటరి మహిళ పెన్షన్ కోసం అని చెప్పేసి ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇమ్మని, అలాగే ఒక ఆవిడ సరళ అనే ఆవిడ 2017లో వడదెబ్బ తగిలి భర్త చనిపోయారని సీఎం సహాయానికి సంబంధించి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరున్నారు. అట్లాగే ఒకళ్ళు కటివరం నుంచి ల్యాండ్ కన్వర్షన్ రిలేటెడ్గా ఒకటి వచ్చింది. మా 5వ అర్జీ కుర్తిపూడి వేణుబాబు గారని సుల్తానాబాద్ నుంచి ఇచ్చారు. నయారా అనే పెట్రోల్ బంకు అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఈ 5 కూడా సంబంధిత విభాగాలకు పంపడం, నిర్ణీత సమయంలో వీటిని చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించగలం ఆ విధంగా నిర్దేశించిన పద్ధతిలో పరిష్కరించగలమని తెలియజేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.